ఈరోజు దేవుని కృపావాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేట వందనాలు. పరిశుద్ధ బైబిల్లో నుండి ఒక వచనాన్ని మనం చదువుకుందాము. యాకోబు 5వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థతపరుచును, ప్రభు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నందును. ఇక్కడ మూడు విషయాలు కూడా మనము తెలుసుకుందాం. మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థతపరుచును. ఇప్పుడు ఒక మనిషి రోగముతో ఉన్నాడు, వ్యాధితో ఉన్నాడు, కానీ మనం ఏం చేయాలంట? విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థతపరుచును. మనము ప్రార్థించాలి, విశ్వాసముతో ప్రార్థన చేయాలి, పట్టుదలతో ప్రార్థన చేయాలి. ప్రభువా, రోగిని స్వస్థతపరచు, ఆయనకు మంచి ఆరోగ్యం దయచేయి అని మనం ప్రార్థన చేసినట్టయితే దేవుడు ఆ రోగిని స్వస్థతపరుస్తాడు. నీవు కూడా అలాంటి ప్రార్థన చేయి. ఒకటి. రెండోది మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ప్రభువు అతని లేపును. ఏ రోగముతోనైతే పడిపోయినావో, ఏ వ్యాధితోనైతే మంచంలో పడిపోయినావో, ఏ బలహీనతతో నువ్వు పడిపోయినావో దేవుడు నిన్ను లేపునుగాక. నీ మంచంలో నుండి, నీ రోగంలో నుండి, నీ వ్యాధిలో నుండి ఆయన లేపగల సమర్థుడు. ఆయన నిన్ను లేపుతాడు, నిన్ను లేపునుగాక. మూడో మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే అతడు పాపము చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. ఇంకా పాపం చేస్తున్నావా? చూపు ద్వారా కానీ, మాట ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ, తలంపుల ద్వారా కానీ ప్రార్థన చేస్తున్నావు, పాపం చేస్తున్నావా? వదిలిపెట్టు వాటిని. పాప క్షమాపణ నొందు, పశ్చాత్తాపన పడు, దేవునికి ఇష్టరాలుగా ఉండు. దేవుడు నీ ప్రార్థన అంగీకరిస్తాడు. మన దేవుడు సర్వ పాపములు క్షమించగల సమర్థుడు. ఆయన నీ పాపములు క్షమించును గాక. ఇంకొకసారి పాప విషయంలో పోవద్దు. ఈ మూడు మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. మొదటి మాట విశ్వాసహితమైన ప్రార్థన రోగిని స్వస్థతపరుచును. రెండో మాట ప్రభు అతన్ని లేపును. పాపము చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. ఈ మూడు మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు. ఇన్న ఒక వాక్యాన్ని ఇన్నవారి హృదయంలో ఉంచుకొని వాక్యానుసారంగా జీవించే భాగ్యమును ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం.